ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. సెప్టెంబర్ నెల కన్యా రాశి వారి యొక్క ఫలితాలు 2025. ఈ నెల కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. గోచార గ్రహగతులు గనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ముఖ్యమైనటువంటి వస్తువులు అవ్వచ్చు, వాహనాలు అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, యంత్ర పరికరాలు అవ్వచ్చు, ఏవైనా సరే ముఖ్యమైన వస్తువులు కొనాలన్నా లేదా ఏదైనా అమ్మి వాటి ద్వారా డబ్బులు సంపాదిద్దామన్నా బాగా కలిసి వస్తుంది. కాబట్టి క్రయ విక్రయాలు ఏవైనా సరే జరపడానికి చాలా అనుకూలమైనటువంటి మాసంగా ఈ నెల ఉండబోతుంది. కొన్ని రకాల కోరికలు తీరేటటువంటి మాసంగా ఈ నెల ఉండబోతుంది. అలాగే అప్పుల విషయంలో కూడా ఎప్పటి నుంచో తీరని అప్పులు అవ్వచ్చు, లేదా అప్పులు తీర్చేయాలనే తాపత్రయంతో అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలు అవ్వచ్చు, సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు కూడా ఏదైనా ఫలానా కంపెనీలో ఉద్యోగం కావాలి, ఉద్యోగాలు మారాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూసే వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూసేటటువంటి వారికి, అలాంటి నిరుద్యోగులందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. అయితే దానికి జాతకంలో కొన్ని రకాల రవి, గురు, కుజ బలాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని ఉండాలి. అవసరమైతే ఎప్పటి నుంచో తీరనటువంటి ఏదైనా ఆగిపోయిన పనులు కానీ లేదా తీరని కోరికలు కానీ తీరుతాయి. అది ప్రేమ వ్యవహారాల లేదా వస్తువులు కొనుక్కోవడమా, లేకపోతే కెరీర్లో సెటిల్ అవ్వడము, మీరు అనుకున్న ఎదురు చూస్తున్నటువంటి ఏమైనా విదేశీ అవకాశాల, ఇలాగా ఏమిటంటే లైఫ్లో మీ జీవితాన్ని పెద్దగా మార్చేటటువంటి అవకాశాలు, అలాంటి కోరికలు ఏవైనా ఉన్నట్లయితే గనుక తీరుతుంది. వివాహ కోరికలు అవ్వచ్చు, సంతాన కోరికలు అవ్వచ్చు, ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు, అన్నీ ఫలించే అవకాశాలు, తీరే అవకాశాలు ఉన్నాయి. అయితే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా, దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నా, ఏదైనా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాటికి సరైన డాక్టర్ కానీ, సరైన ఔషధం కానీ, సరైన వైద్య విధానం కానీ దొరికే అవకాశం ఉంది. సాధారణంగా కొన్ని పెద్ద పెద్ద సమస్యలకు చిన్న చిన్న మాత్రలతోటి పరిష్కారాలు అయిపోతూ ఉంటాయి. అలాగే ఏంట్రా అంటే దీర్ఘకాలిక రోగాలు ఉండవచ్చు. ఎవరికైనా సరే ఆరోగ్యం కుదురుపడేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పవచ్చు. అలాగే సంతానం ఉండి ఇంకా ఎక్కువ సంతానం కావాలి, 2 పిల్లలు 3 పిల్లలు పుట్టాలని ఎదురు చూసే వాళ్ళకి, సంతానాలు మిస్క్యారీలు అవుతున్న వాళ్ళకి సంతానం కలగడము, ఇబ్బంది పడే వాళ్ళకి సంతాన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే జాతకాలలో పితృశాపాలు, సర్పశాపాలు, రకరకాల దోషాలు ఉంటే కలగవు తప్ప. అయితే అలాంటి వాళ్ళ జాతకాలు ఒకసారి చూపించుకోండి. ఇక నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, కొంతమందితోటి ప్రేమ వ్యామోహాలు, కొంతమందితోటి సంబంధాలు, కొంతమందితోటి ఆర్థిక సంబంధాలు, కొంతమందితోటి జ్ఞాన సముపార్జన చేయడాలు ఇలా ఉన్నాయి. అంటే ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీరు ఏదో ఒకటి పొందగలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు, అది ఏ రకంగానైనా అవ్వచ్చు. అయితే అలాంటి వ్యక్తుల యొక్క పరిచయం మీకు రాబోతుంది. అంటే ఎవరో ఒకరు సహకారం కానీ, ఎవరో ఒకరు మిమ్మల్ని ఉత్సాహపరచడం కానీ ఖచ్చితంగా జరగబోతుంది.
ఇక రాజకీయ నాయకులకి అధికారిక బాధ్యతలు బాగా పెరుగుతాయి. అలాగే మీలో ఉండేటటువంటి రాజకీయ చతురతను బాగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే ప్రత్యర్థుల్ని ఖచ్చితంగా వాళ్ళని దెబ్బ కొట్టగలుగుతారు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడమే కాదు, ప్రతి భాషలోనూ చేసే ప్రతి యాక్టింగ్లోనూ లేదా డైరెక్టింగ్లోనూ కానీ లేదా ప్రొడ్యూసింగ్లో కానీ లేదా సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి ఏ విభాగంలో మీరు ఉన్నా కూడా మీ టాలెంట్ని ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోగలుగుతారు. తద్వారా మంచి అవకాశాలు రావడమో కాదు, మీరు పేరు, గుర్తింపు, డబ్బు వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది. ఏదైనా గొడవలు పడినా, విడిపోయినా, దూరం జరిగినా లేదా కుటుంబ సమస్యలు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకొని అర్థం చర్చించుకుని ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. అవసరమైతే ఇద్దరు ఒకసారి బయటికి వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని మీలో ఉండేటువంటి సమస్యలు ఏంటో ఒకళ్ళను ఒకళ్ళు మార్చుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇక ధైర్యం, రిస్కులు చేయడానికి ధైర్యం చేస్తారు. ఎటువంటి పనినైనా సరే, ఎటువంటి రిస్క్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా కాకపోతే రిస్క్ లేని చెప్పేసి జూదంలోనూ, పేకాటలోనూ లేకపోతే బెట్టింగ్లోనూ ధైర్యం చేయడం కాదు, వాటికి దూరంగా ఉండండి. ఏ పనినైనా సరే చాకచక్యంగా చేయగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం, ఉత్సాహం బ్రహ్మాండంగా ఉంటాయి. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా కనిపిస్తాయి. బంధువుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ సపోర్టు లభిస్తుంది, కలిసి వస్తుంది. మీకు అందరితో కలిసి ఆనందంగా గడపాలి, సంతోషంగా గడపాలి, ప్రేమగా గడపాలి, జీవితం హ్యాపీగా ఉండాలనేటువంటి ఆలోచనలు మీకు రాబోతున్నాయి. కొంతమంది మాత్రమే మిమ్మల్ని అవసరానికి వాడుకుంటూ ఉంటారు. మీ డబ్బు గురించి కానీ, మీ అవసరాల గురించి కానీ వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక పూజలు కానీ, వ్రతాలు, నోములు కానీ లేదా అలాంటి వాటి పట్ల ఆసక్తి పెరగడమే కాదు, పూజ పునస్కారాలు ఎక్కువగా పాల్గొంటారు. ఆలయ దర్శనాలు బాగా చేయగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు, కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, వ్యవహారాలు ఉన్నా మీరు బాధ్యతాయుతంగా వాళ్ళకి సపోర్టుగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో వాళ్ళు ఉద్యోగాల కోసం, చదువుల కోసం, వివాహాల కోసం, వాళ్ళ కెరీర్ కోసం మీ సపోర్టు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఎవరో ఒక సహకారంతో సరే మీకు పూర్తి అవుతాయి. అలాగే మీ అభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి కూడా చాలా కష్టపడతారు. అయితే కోర్టు వివాదాలు, పోలీసు కేసులు ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక చాకచక్యంగా బయటపడడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. కాకపోతే కొంత ఒడిదుడుకులు మాత్రము ఉంటాయి. ఉద్యోగంలో స్వల్ప అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఇక నూతన విదేశీ అవకాశాలు, విద్యా అవకాశాలు, వృత్తి అవకాశాలు, అంటే వ్యాపార అవకాశాలు అన్నీ ఉన్నాయి. అంటే విదేశాలు వెళ్ళి అక్కడ ఏదైనా సెటిల్ అవ్వాలనే తాపత్రయం ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి, మీ ఉద్యోగ వ్యవహారాల్లో మీరే పైచేయిగా ఉండే పరిస్థితి కనబడుతుంది. అలాగే కొత్తగా ఏదైనా బండి కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, ఎలక్ట్రికల్ వాహనం కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నా, కార్లు కొనుక్కోవాలని ఉన్నా కూడా మీకు
చక్కని రుణాలు మంజూరు అవుతాయి. దానికి సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి. పాత కార్లు, పాత వాహనాలు మార్చగలుగుతారు. అలాగే రిపేర్లు లేదా మెయింటెనెన్స్లు చేసుకోగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బులు సమకూరుతాయి. కాబట్టి కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్న వారికి, వ్యాపారాలను కొంచెం ఇంకా ఒక స్థాయికి పెంచాలనుకున్న వారికి డబ్బులు సమకూరడమే కాదు, బ్యాంకులు రుణాలు మంజూరు అవుతాయి. శ్రద్ధగా వ్యాపారం చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఏదైనా మారాలనుకున్న, ఉద్యోగాలు నచ్చకపోయినా, ఇబ్బందులు పడుతున్నా, వేరే ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వినూతనమైన రీతిలో ఆన్లైన్లో మీ యొక్క వస్త్ర వ్యాపారాలు విస్తరించుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇప్పటిదాకా ఉండే సమస్య నుండి బయటపడడం, మెరుగైన పరిస్థితులే కనబడుతున్నాయి. బంధువులతోటి ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడము లేదా వివాహ విషయాలు చర్చించుకోవడము కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలయాలు నిర్వహణ చేయడం కానీ, ఆగిపోయిన శుభకార్యాలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. స్నేహితుల ద్వారా మాట సహాయం ఇవ్వడం మీకు అందుతుంది. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి అవుతుంది అని చెప్పవచ్చు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడుతూ వాళ్ళతో కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ వివాహయాత్ర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కగా ప్రోత్సాహం మీకు లభించబోతుంది. ఏ పని ప్రారంభం చేసినా స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కానీ ఆటంకాల నుంచి మీరు బయటపడి పనులు విజయం పొందగలుగుతారు. అలాగే మొక్కలు, పాడి పంట వ్యవసాయము లేదా డైరీ ఫార్మ్స్ ఇలాంటివి కొత్తవి ఏవైనా ఎన్నో చేసేటటువంటి పనుల్లో మీరు అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యవసాయ విధానాలు కూడా ఆర్గానిక్ పంటలు కానీ లేదా గ్రాఫ్టింగ్ పద్ధతిలో పంటలు కానీ ఇవన్నీ మీకు బాగా రాణిస్తాయి. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారు. అందరూ మిమ్మల్ని పొగుడుతారు, గుర్తిస్తారు. అలాగే దేవత ఆలయ దర్శనాలు బాగా చేసుకోగలుగుతారు. పదవులు, కీర్తి ప్రతిష్టలు, డబ్బు, ఆదాయం, సంపద పొందగలుగుతారు. మొండితనంతో అనుకున్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేనికి లొంగరు, ఎటువంటి సమస్యకి లొంగరు, ధైర్యంగా ఎదుర్కొంటారు. అయితే అందం పట్ల ఆసక్తి, బట్టల పట్ల ఆసక్తి, వస్తువుల పట్ల ఆసక్తి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు తొందరగా సాధించగలుగుతారు. గృహాలు కొనాలనుకున్న భూములు కొనాలనుకున్న స్వల్ప అనుకూలతలు ఉన్నాయి. ఇతరులను మీ మాట తీరుతోటి ప్రభావితం చేసుకోగలుగుతారు. అప్పులు చేసి అయినా ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలిగే వృద్ధిని సాధించగలుగుతారు. అలాగే మీరు ఎదగడమే కాదు, మీ తోటి వారిని కూడా ఎదగడానికి సహాయం చేస్తారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఫేస్బుక్లో లేక వాట్సాప్లో, యూట్యూబ్లో ఇలాంటి వాటి ద్వారా కూడా మీరు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. అంతేకాదా మీరు కూడా వాటిని ఉపయోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళతో కలుస్తారు. బంగారం వ్యాపారస్తులకి స్వల్ప ధనలాభం కనబడుతుంది. అలాగే కొత్త వ్యక్తులతోటి లావాదేవీలు జరిపినట్లయితే కనుక కొంచెం ఇబ్బంది అనే జాగ్రత్తగా ఉద్యోగస్తులకు ఎక్కువ సమయం ఉద్యోగ కార్యంలో గడిపే పరిస్థితి కనబడుతుంది. కానీ అవసరానికి డబ్బులు చేతికి
బోండి బకాయిలు వస్తువులవుతాయి. టీచర్స్, లెక్చరర్స్ కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులకు కూడా ఏదైనా కొత్త కాలేజీలో సీట్లు సాధించడం కానీ, విదేశీ ఉద్యోగాల ప్రయత్నాలు కానీ, స్కూల్లో నిర్వహించే ప్రాజెక్టుల యందు ప్రతిభ చూపించడం కానీ, ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యం చూపించడం కానీ, లేదా వీడియో గేమ్స్ తయారు చేయడం కానీ, లేదా కొత్తవి ఏవైనా సరే కోర్సులు నేర్చుకుని కంప్యూటర్ పరమైనటువంటి ఏవైనా కొన్ని రకాల కొత్త సాఫ్ట్వేర్లు తయారు చేయడం కానీ, ఇలా మీ చదువును ఉపయోగించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఇక్కడ ప్రమోషన్లు, ప్రత్యేక ఇంక్రిమెంట్లు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా అభివృద్ధి, శుభవార్తలు వినే అవకాశాలు, అలాగే అన్ని రంగాల వారికి కూడా ముఖ్యమైనటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ఉద్యోగ కార్యాలయంలో కూడా అందరినీ మీ మాటలతో మెప్పించుకోగలుగుతారు. స్త్రీలకి ఎదురవునటువంటి ఎదుటి గుణంతో పాటుగా సఖ్యత, ఆనంద, సంతోషము కలయిక కనబడుతున్నాయి. అయితే నమ్మక ద్రోహులు కొంచెం ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, భర్త విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడము, ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడంతో పాటు కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అందరితోటి కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా స్త్రీలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఊహించని ధన ప్రాప్తి కనబడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. ఒడిదుడుకులు స్వల్పంగా ఉంటాయి. దానికి జాగ్రత్తను పాటించడం అవసరం. స్వల్ప లాభం అయితే కనబడుతుంది. బిజినెస్లలో వ్యాపారస్తులకు ఇబ్బందులు, వ్యాపార లాభాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా కూడా అన్ని విషయంలో జాగ్రత్తను పాటించడం మంచిది. రాబోయే రోజుల్లో మీకు శుభప్రదంగా ఉండును. పరిహారం: నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం మీకు సకల శుభములను చేకూరుస్తుంది. ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.